అయ్యగారు అయ్యారండి సార్ 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 అర్జెంట్ అర్జెంట్ సార్ రండి. స్నానం చేసేదాకా ఆగలేకపోతుండవా? సప్పులున్నాయి. మీరు ముందు బయట రండి సార్. వచ్చే నన్ను చూడాలనే అబ్బా ఆశ దోశ అప్పుడు కూడా నేను రానుగా. అవును మరి మీరు శృతి హాసనని ముందు వీడియో చూడండి సార్. యా వీడియో? జాన్ అబ్రహం ఉత్త బిత్తలు వచ్చాడా? జాన్ అబ్రహం నగ్న చిత్రం కాదు సార్, మీ నగ్న సత్యం. ఎవడో మీకు వీడియో పంపించాడు. నా నగ్న సత్యమా? యాదబ్బది ఏముండది? చంపేచ్చా? నేను ఆల్రెడీ చచ్చా. నువ్వు నన్ను కర్ణిస్తావని. సార్ నమస్తే. గుండెలా ఉంది? రే ఎవరా నువ్వు? ఆ వీడియో నీకు యారు చెక్కినాది? ఐఎమ్ డాక్టర్ హర్ష, సూర్య ఫౌండేషన్. ఆ వీడియో షూట్ చేసిన కెమెరామ్యాన్ నేనే. ఆల్ కాపీ రైట్స్ అండర్ మై కంట్రోల్. చూడు, టామ్ అండ్ జెర్రీ ఆట ఆడడానికి నేనేమి నీ మామను కాదు, మినిస్టర్ని. పొద్దుగుంకే లోపల ఆ వీడియో నా చేతుల్లో పడల్లా, లేకుంటే నరుకుతా, చంపుతా, తొడకొడతా, ఇవన్నీ రొటీన్ డైలాగ్స్. అసలు ఏం కావాలరా నీకు? ఓ 10 నాకు ఇచ్చారనుకో. 10 కోట్ల మొన్ననే రేమాన్స్ నుంచి 5, సిఆర్ఆమ్స్ నుంచి 5 పట్టించినాను రా. పైవే పంపించమంటావా? కింద సల్లా అడుగుడుకనా? చూడండి మినిస్టర్ గారు, ఆ వీడియో విలువ నాకన్నా మీకే బాగా తెలుసు. మీకు వద్దంటే చెప్పండి, కాపీ రైట్స్ ని యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చేస్తాను. లైక్స్ తో సంపాదించుకుంటాను. మీకు పాపులారిటీ, నాకు డబ్బు ఒకేసారి వచ్చేస్తాయి. అయితే నువ్వు దాన్ని యా ట్యూబుల్లోనో టైరులోనో పెట్టాకు. ఇంటికొచ్చి అది ఇచ్చేసి లెక్క తీసుకోపో. అబ్బచా, ఇంటికొచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఇంటల్ నుండి అనుకున్నారా? ఈ రోజు రాత్రి 9 గంటలకి మీ వాళ్ళని డబ్బుతో రెయిన్ పబ్కి పంపించండి. లేట్ చేయొద్దు. కాయ అదే గుండికాయ. జాగ్రత్త సార్. కింద గిల్లి పైన ఆయింట్మెంట్ పూసినట్టు ఉండాలి. జాగ్రత్త అంట, జాగ్రత్త. థ్యాంక్ యూ డార్లింగ్. అరే థాయ్, ప్రేమించిన అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి నెట్లో పెట్టేటోళ్ళు ఇప్పుడు మన మీద గుడకబడినారా? మనమే శాతగారి వాళ్ళు అనుకుంటారా? అయితే ముంబై మాఫియాడానికి ఫోన్ చేయమంటారా? వాళ్ళే బిగుతారా నా పొలంలో గడ్డి? అసమంటోడిని పట్టాలంటే మంచి సిరితపుల్లు అంటాడు కావాలా. చిరుత అంటే రామ్ చరణ్, పులి అంటే పవన్ కళ్యాణ్. ఎవరిని పిలమంటారు? వాళ్ళిద్దరికంటే పిండి లేపే మొగోడొకడు ఉన్నాడ్రా. ఎవరా పిండిగాడు సార్? ఘంట, టైగర్ ఘంట. అని కళ్ళల్లో కరెంట్ ఉండాలి. వాని వాకింగ్ లో వార్నింగ్ ఉండాలి. వాని సిట్టింగ్ లో సిక్సీనెస్ ఉంటుందిరా. వాడు టోటల్ గా ట్రాన్స్ఫార్మర్ కి క్లోనింగ్ బేబీ లాంటి వాడు రా. బాబ్స్, నమస్కారం అండి గంట గారు. వస్తే కాఫీ టీ టిఫిన్ ఏం చేస్తారా? సింహాలు టీ కాఫీలు తాగవురా? పోనీ ఎనర్జీ కోసం రెడ్ బుల్ తీసుకుంటారా? రెడ్ బుల్ కే నేను ఎనర్జీ. వీడిని తీసుకెళ్లి మ్యూజియం లో పడేయాలి. బాబ్స్, వేర్ ఆర్ యు బాబ్స్? హే, గంట వచ్చినావా? ఎన్నాళ్ళు ఇంద్ర నిన్ను చూసి. హౌ ఆర్ యు బాబ్స్? గంట బాబ్స్, ఎలా ఉన్నారు? గంట గంట ఏంటి బాబ్స్? గంట ఇలా మారిపోయారేంటి బాబ్స్? ఏమిరా పొద్దుగా సల్మాన్ ఖాన్ లెక్క మెరిచిపోతాడావు. స్టైల్ మార్చినావా? నేను స్టైలే మార్చాను, మీరు జెండరే మార్చినట్టున్నారు. ఇప్పుడు కానీ నేను ఆపకపోతే గంట గంట పగిలిపోద్ది. బాబ్స్, వాడు ఎందుకు అలా అరిచాడు? వాడు చిన్నప్పటి నుంచి నా కార్యకర్త. ఇప్పుడు పిఏ అయినాక గుడక అలవాటు మార్చలే. ఆడానికి అప్పుడప్పుడు అరుస్తా అంటాడు. సౌండ్ పొల్యూషన్. ఇంతకీ నన్నెందుకు పిలిపించారు? ఏం లేదు గంట, ఈ పులినాయుడికి అడవిలో ఉండే పులికి తేడా లేదని తెలియక
ఒక చెత్త నాయాలు సెల్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేసి 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నాడు. ఎట్లయినా సరే వాని కాడి నుంచి ఆ సెల్ ఫోన్ తీసుకురావాలా. 10 కోట్ల? ఇంతకీ ఆ సెల్లో ఏముంది? టైగర్ బిఎఫ్ ఉందిలే. ఏమిరా బిఏ ఎటకారాలా? తోడుగా తీస్తా. మీతో ఎటకరాలా సార్? బిఎఫ్ అంటే ఆ బిఎఫ్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ అని. ఆ అర్థమైంది. రేట్ నువ్వు ఫిక్స్ అయ్యి డీల్ నేను ఫినిష్ చేస్తా. అబ్బా రేటు ఏముండదు రేపా. సెల్కు 1 కోటి, అది శవానికి 1 కోటి, మొత్తం 2 కోట్లు ఇస్తా. గంటతో కమిట్మెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకున్నట్టే, వెనక్కి తీసుకోవడం కుదరదు. ఇంతకీ వాణ్ణి ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి? వాడు చెప్తా నేను. రెయిన్ పబ్ రాత్రి 9 గంటలకి. నో 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 నో. అదేమరా గంట అట్లాడిసినావు, గుండెకాయ కలుక్కుమనే. ఏ డీల్ అయినా ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అవ్వాలి. ఇది గంటా రూల్. అదేం రూల్ రా, గవర్నమెంట్ జాబు లెక్క. అయినా రాత్రి అనగానే చల్లబడిపోయినావేమి? వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టు నీకు నిజంగానే రేచీగిట ఏమి? Shut up! ఎవడా కూత కూసింది? నన్ను వీక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సృష్టించిన రూమర్ అదే. అన్నా డీల్ చాలా పెద్దది, 2 కోట్లు ఒప్పించుకో, నేను మేనేజ్ చేస్తాను. లెక్క తప్పదుగా. పనివ్వను. ఓకే బాబ్స్, 9 కు డీల్ అన్నావు కదూ, 9:30కి ఫోను విత్ డెడ్ బాడీతో వస్తా. చెప్పినట్టే అందరి ఫోటోలు అప్లోడ్ చేశాను. అయినా ఇది తప్పు కదన్నా. एवरीथिंग इज फेयर इन लव एंड वॉर. प्यार में सब कुछ चलता है, दौड़ता है, भागता है. నువ్వు మూసుకొని చేయరా. ఎంత రేట్స్ పెట్టమంటారు? నా స్వాతిని నువ్వు వెలకట్లేవురా. అయితే ఒక కోడి పెట్టానా? తక్కువే, అయినా పెట్టేయి. మరి ఈ ఫ్రెండ్ క్యారెక్టర్లకి ఆ గీతకో 10,000, ఈ వేణికో 5,000. ఆ జిడ్డు మోహన్ కాబట్టి ఆ రాజీ ఫ్రీ హై. ఫ్రీయా బావా? నువ్వు దానకర్ణుడు బావా. అని నేను అంతేరా, చాలా మంచోడిని. థ్యాంక్ యూ. ప్లాన్ సక్సెస్ రా. ఒరేయ్ ఇంకా ఆలస్యం ఎందుకురా, ఫోన్ కొట్టు, పోరిన్ పట్టు, ప్రోగ్రామ్ స్టార్ట్. ఫినిష్. ఏంటే ఎవరితోని చాటింగ్? చాటింగ్ కాదే, నా ఫోన్ బోర్ కొట్టేసింది. క్లిక్కర్.com లో పెట్టి అమ్మేసి కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. అదే అప్లోడ్ చేశాను. ఇది ఫోన్ మారుస్తుందంటే బాయ్ ఫ్రెండ్ కూడా మారి ఉంటాడు. నీకెందుకే, నోరు మూసుకో. నాకు తెలిసే. ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ కోసమే అనుకుంటాను. హలో గీతనా? యా, ఎవరు? Clicker.com లో మీ యాడ్. ఓ చూసేసారా? రేటు మాత్రం ఫిక్స్ అండి. ఇదేంటి బావా రేట్ ఫిక్స్ అంటది? అవునా? స్పీకర్ అని స్పీకర్ అని. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్, ఏం తగ్గించేది ఉండదా? లేదండి, ఫుల్ టచ్ కదా, రూపాయి కూడా తగ్గదు. వామ్మో ఇదేంట్రా, దీనికి మనం షాక్ ఇద్దాం అనుకుంటే ఇది మనకు షాక్ ఇస్తుంది. అయినా దీని లగ్జరీ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా, ఇది దొంగ. మాట్లాడు. ఒక నిమిషం. అంటే ఒక 1000 రూపీస్ అని తగ్గించండి ప్లీజ్. లేదండి, ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న రేటే, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మార్కెట్ లో ఉన్న రేటా? అంటే ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఉందా? మరి తగ్గించిందిరా. ఫినిషింగ్ టచ్ ఇచ్చేయి. ఫినిషింగ్ టచ్చా? ఏమి ఇయ్యాలరా? అదే నేను ఆడుకుంటా. ఓకే, మీరు అడిగిన ఇచ్చేద్దాం. కానీ నైట్ అంటున్నారు, మీరు మాట్లాడేది ఫోన్ గురించే కదా? ఫోన్ ఏంటి, నేను మాట్లాడేది నీ గురించి. నా గురించా? Clicker.com లో నీ ఫోటో పెట్టి కింద రేట్ కూడా పెట్టావుగా. చెప్పు తెగ్గుద్ది. ఎవర్రా నువ్వు నాకు కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? చెప్పేస్తా. కాల్ పెట్టి. అక్క సారీ అక్క, నీ మూడు బాగుంటుంది, మళ్ళీ చేస్తాను. హలో, పెట్టేశాడు వెదవా. ఏంటి ఏమైంది? నేను ఒకడిని మర్డర్ చేసి జైలుకి వెళ్తే మీరు నన్ను చూడ్డానికి వస్తారుగా. మర్డరా? ఎవరిని? ఇంకెవరిని? ఆ పిజ్జా గాడిని టార్చర్ పెడుతున్నాడు. అసలు వాడు ఎదురు పడితే. ఏయ్ నోరు మూసుకో, పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. ఒరే బావా నువ్వా? నేనే నీ కుక్కలు గరిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అలాంటి డాక్టర్లే గరిస్తే కుక్కల దగ్గరికి వెళ్ళు. ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడేమోనని. రాస్కెలా? ఎన్న రాస్కెలా? ఎవడైతేనే వదిలే. ఎవడు వాడు? వదిలే బావా. ఎవడే వాడు? పప్పా
వాడి నస కన్నా నీ నస ఎక్కువ నువ్వు ఉండవే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఒక ముష్టాన్ని ఇంకో ముష్టోడితోనే వదిలించుకోవాలి. అదే ఒక ముష్టాని ఇంకో మగాడే దెబ్బతీయగలడు అంటుంది. ఇది బాగుంది. నీకు బ్యాడ్ న్యూస్ బాసు. ఏంటది? దీన్ని ఒక లవ్ చేస్తున్నాడు, రోజు వెంటబడి వేధిస్తున్నాడు. ఎవడు వాడు? ఎక్కడుంటాడు?